భారతీయ జనతా పార్టీలో ఎంపీగా పనిచేసిన ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ కూడా ఒక టెర్రరిస్టేనని, ఆమెకు మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ అడగటం కూడా దేశ ప్రజల ముందుకొచ్చింది. ఆమె హైదరాబాద్ లో జరిగిన మక్కా మసీదు పేలుళ్లకు, మాలగాంలో జరిగిన స్కూటర్ బాంబు పేలుళ్లకు కూడా సూత్రధారి. ఈ విషయం బయటపడి ఆమె అరెస్ట్ అయి జైల్లో ఉన్న కాలంలోనే ఆమె తనకు క్యాన్సర్ వచ్చిందని ఒక బెయిల్ తీసుకుని బయటకు రావటము, అప్పుడు భారతీయ జనతా పార్టీ ఆమెకి టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించడం కూడా మనం చూసాం. మరి ఇప్పుడు ఆ పార్టీకి ఆమెకి మధ్య ఏం సమస్య వచ్చిందో మనకు తెలియదు, కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆమె కారణమని, ఆమెతో పాటు ఆమె గ్యాంగ్ లో ఉన్న మరొక 7గురికి కూడా మరణ శిక్ష విధించాలని కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసింది. సో టెర్రరిస్టులు ఒకే మతానికి చెందిన వాళ్ళు అయి ఉంటారు అనేది ఖచ్చితంగా అబద్ధం. మసీదులోను, స్కూటర్లోనూ బాంబులు పెట్టి అనేక మంది మరణాలకు కారణమైన ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ కి, పెహల్గాంలో అటాక్ చేసిన వాళ్ళకి తేడా ఉందని నేను అనుకోను.